ఆధ్యాత్మిక మార్గం ఆధ్యాత్మిక మార్గంలో ముఖ్యమైనది జ్ఞానం, దాని వెనక ధ్యానం. జ్ఞానం కొద్దీ ధ్యానం లభిస్తుంది. జ్ఞాన సాధనకు అనేక మెట్లు ఉన్నాయి. మనకి పైకి వెళ్ళటానికి ఎలాగో మెట్లు, అలాగే ధ్యాన సాధనకు అనేక మెట్లు ఉన్నాయి. మనం అందులో ఎక్కడ ఉన్నాం, ఏ మెట్లో ఉన్నాం మనం అప్పుడప్పుడు గమనించుకోవాలి. మొదట తెలుసుకోవాల్సిన విషయం పరిజ్ఞానం. దేని గురించైనా, ఒక వస్తువు గురించి కానీ, ఒక మనిషి గురించి కానీ, దేని గురించి కానీ ఒక పరిజ్ఞానం. పుస్తక పఠనం. ఎందుకు పఠించాలి? పుస్తకాలు ఎందుకు చదవాలి? ఏదైనా మంచి మంచి పుస్తకాలు ఎందుకు చదవాలి? చదివే కొద్దీ జ్ఞానాన్ని ఇంకా తెలుసుకుంటాం. చదివే కొద్దీ రకరకాలుగా అర్థమవుతుంది. చదివినా మళ్ళీ ఆధ్యాత్మిక పుస్తకాలు అన్నీ కూడా అంతే. ఒకసారి చదివినప్పుడు ఒకలాగా అర్థమవుతాయి, ఒకసారి చదివినప్పుడు ఇంకా అర్థమవుతాయి. ఎప్పుడు నిత్య నూతనంగా చదువుతూ ఉండాలి. అలా అంతగా అర్థమవుతాయి అన్నమాట. ఆపై నియమాలు ఉంటాయి అన్నమాట. చదువుతూ ఉండాలి. ఇంకా ఏం చేయాలి? ఇంకా చదివిన దాని గురించి మననం చేయాలి. చదివేసి ఊరుకోకూడదు. పిల్లల పాఠాలు ఎలా చదువుకుంటారో, ఒక ఆవు మేత తినేసి తర్వాత తీరుబడిగా తను నెమరు వేసుకుంటా ఉంటుంది. అలా మనం కూడా మననం చేయాలి. అలా ఆవులాగనమాట. విన్న దానిని, చదివిన దానిని తరిచి చూసుకుంటూ ఏ విధంగా మనం ఇది మనకు ఉపయోగపడుతుందని ఆలోచించుకోవాలి. మననం చింతనం చేస్తేనే తెలుస్తుంది. ఏదైనా సరే మననం చేసుకొని దాని గురించి ఆలోచించాలి. అప్పుడే మనకి తెలుస్తుంది. ఆ తర్వాత ఏం చేయాలి? ఆచరణలో పెట్టుకోవాలి. ఆచరణ లేనిది ఎన్ని చదివినా ఒకటే. ఆచరణలో పెట్టాలి. ఇది మరీ ముఖ్యం. విన్న జ్ఞానాన్ని ఆచరించాలి. శాంతిగా ఉండాలి. క్రోధం, కోపం మన సహజ లక్షణాలు ఏమీ కావు. అందుకని అందరితో ఉన్నప్పుడే అనుభవం వస్తుంది. అందరితో ప్రేమగా ఉన్నప్పుడే, ఆచరణలో ఉన్నప్పుడే మనకి క్రోధం, కోపం ఉండకూడదు, మంచిగా ఉండాలి అని తెలుస్తుంది. ఆచరణలో అలా ఉన్నప్పుడు అనుభవం వస్తుంది అన్నమాట. పరమాత్మ స్మృతి ఉండాలి. ఎప్పుడూ దేవుని చింతన కూడా ఉండాలి. మనకి చింతన లేకపోతే మనకి ఎందులోనూ సహాయం ఎలా అందుతుంది? ధైర్యం అనమాట. దేవుడి మీద నమ్మకం, విశ్వాసం ఉన్నప్పుడు మనకి ఏదైనా కష్టాలైనా దాటేస్తాం. ఒక నమ్మకం అది. అందరి స్మృతి వల్ల ఉపయోగపడలేదు. మనం దేవుడు కాకుండా వేరు వ్యక్తుల్ని అందరినీ స్మృతించినందువల్ల ఉపయోగం లేదు. శరీరాన్ని సమతుల్య ఆహారంతో పోషణగా ఇవ్వాలి. శరీరానికి చక్కగా పెరగటానికి సమతుల్య ఆహారం ఇవ్వాలి. జీవితంలో మనకు ఎటువంటి పరిస్థితి వచ్చినా మనం దాన్ని తప్పక దాటగలమని ఉండాలి. కష్టాలు వస్తే దానికి సమాధానం ఉంటుంది. ఏ సమస్య, ఎంత కఠిన సమస్యకైనా పరిష్కారం ఉంటుంది. ఇలాంటి మంచి లక్షణాలని మనం అలవాటు చేసుకుని మన సమస్యలు మనమే పరిష్కరించుకుని దేవుడు మార్గం చూపిస్తాడు. పరిష్కారం లేని సమస్య ఉండదు. మనం తొందరపడకూడదు, ఓర్పుతో ఉండాలి. ఓర్పు, సహనం ఇలాంటి గుణాలు పెంచుకుంటూ ఈ జ్ఞానాన్ని ఉపయోగించుకుని మెట్లుగా మనం భావించి మనం ఈ జ్ఞాన సాధనలో మనం పైకి వెళ్ళాలన్నమాట. ఇలా ఉన్నప్పుడు మనం ఒక్కొక్కసారి కొంచెం అభివృద్ధి అవుతూ ఉంటాం. ఆత్మసాధనకి ఇది మార్గం. చిన్న మాటల్లో మనం తెలుసుకుని ఆత్మసాధన వైపు మనం వెళ్ళాలి. ఈరోజు ఇది చెప్పుకున్నా, రేపు ఇంకోటి చెప్పుకున్నాం.